బండిలో పెట్రోల్ వేస్తారు. పెట్రోల్ ఉన్నప్పుడే ఏమవుతుంది, ఆ బండి ముందు కదులుతుంది. అంటే పెట్రోల్తో బండి కనెక్ట్ కావాలి, ఫ్యాన్ కరెంటుతో కనెక్ట్ కావాలి. అలాగే మనము దేవుని యొక్క శక్తి మనలో కనిపించాలంటే, మన బ్రతుకు జీవితం ముందుకు సాగాలి అంటే ఆ బండికి కూడా, మన బ్రతుకు కూడా ఒక బండి లాంటి, మన జీవితం కూడా ఒక వాహనం లాంటి. ఇది ముందుకు వెళ్ళాలి అంటే దాన్ని తీసుకెళ్లే శక్తి అంతా కూడా దేవుల్లో మాత్రమే ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకంలో, ఈ లోకం ఎలాంటి లోకం అంటే శ్రమలు కలిగిన లోకం. ఈ లోకంలో మనం ఎదుగుతున్నప్పుడు శ్రమలు ఉంటాయి, కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని ఆవేదనలు వస్తాయి, కొన్ని నిందలు వస్తాయి. కానీ వీటన్నిటిని నువ్వు చూసి భయపడిపోకూడదు. చూసి భయపడితే నువ్వు పిడిపడవు, నువ్వు ధైర్యంగా వాడిని ఎదిరించాలి. పాము కనిపించినప్పుడు దాన్ని చూసి భయపడితే ఉపయోగం ఉండదు, కానీ దాన్ని ఎదిరించాలి. దాన్ని దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేయాలి. పిడికివాడికి ధైర్యవంతుకున్న తేడా ఏంటంటే, పిడికివాడు పారిపోతాడు, ధైర్యవంతుని ఎదిరిస్తాడు, ఎదుర్కొంటాడు. హల్లెలూయా. దేవుడు మనకు నేర్పిస్తుంది పిడికివాడు ఉన్నామని కాదు. ఆయన మనకు పిడికితనం కలిగిన ఆత్మని ఇవ్వలేదు, కానీ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను దేవుడు మనకి ఇచ్చినాడు. అంటే ధైర్యం ఇచ్చే ఆత్మ కలిగి ఉండవలసిన వారమే ఉన్నాం, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ కలిగి ఉండవలసిన వారమే ఉన్నాం. కాబట్టి ప్రభువును కలిగిన మనము ఎల్లప్పుడూ కూడా ధైర్యవంతులుగాను శక్తివంతులుగా ఉండాలి. అంటే ప్రభుత్వం మనం కనెక్ట్ కావాలి, ప్రభుత్వం అంటుకట్టబడాలి, ప్రభుత్వం మనం ఎప్పుడు కలుసుకొని ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రభువును కలుసుకొని ఉంటామో, ఎప్పుడు ప్రభుత్వం మనం అంటుకట్టబడి ఉంటామో, అప్పుడే ఆయన శక్తి మనలో కనిపిస్తుంది, ఆయన ప్రభావం మనలో కనిపిస్తుంది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. దేవుడు పెట్టారా, మనలో బలం ఉండే అవసరం లేదు, మన దేవుల్లో బలం. ఆ బలముతో మనం కలిసినప్పుడు ఆయన బలము మనలో కనిపిస్తుంది. హల్లెలూయా. ఈ ఫ్యాన్ లో కరెంట్ ఉండదు, కానీ కరెంట్ ఈ ఫ్యాన్ కనెక్ట్ అయినప్పుడు తిరుగుతుంది. ఆ కరెంట్ మనం తీసివేస్తే ఆ ఫ్యాన్ అలాగే ఆగిపోతుంది. శక్తి దేంట్లో ఉంది, ఫ్యాన్ లో లేదు. ఫ్యాన్ లో నడుపుతున్న కరెంట్ లో. హల్లెలూయా. అంటే ఫ్యాన్ ని అంత అద్భుతంగా కనిపిస్తున్నా, అది తిరగాలి అంటే దానికి ఒక శక్తి కావాలి, అదే కరెంట్. ఆ కరెంట్ శక్తితో ఆ ఫ్యాన్ తిరగగలుగుతుంది. నీ జీవితంలో కూడా అదే జరుగుతుంది. నువ్వు బలహీనం కావచ్చు, నువ్వు జ్ఞానం నీకు లేకపోవచ్చు, లేదా నీకు శక్తి లేకపోవచ్చు, ఈ లోకాన్ని ఎదిరించే ధైర్యం నీకు లేకపోవచ్చు, ఈ లోకంలో ఎలా పైకి రావాలో నీకు తెలియకపోవచ్చు, కానీ మన దేవుడిలో శక్తి ఉంది, మన దేవుడిలో అద్భుతం ఉంది. ఆ విధంగా మనం ఆధారపడినప్పుడు, ఆయనతో మనం కనెక్ట్ అయినప్పుడు, ఆయనతో మనం కలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆయన శక్తి మనలో కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆయన శక్తి మనలో కనిపిస్తుందో అప్పుడు మన జీవితం అనేది ముందుకు కొనసాగుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రియమైన దేవుడు పెట్టారా, మనం దేవుడితో సహవాసం చేసిన వారిని ఉండాలి, దేవుడితో అంటుకట్టబడి ఉండాలి. ప్రజలు దేవుడితో మనం ఎప్పుడైతే అంటుకట్టబడతామో అప్పుడు ఆయన శక్తి మనలో కనిపిస్తుంది. ఆయన శక్తి మనలో ఉన్నప్పుడే ఈ లోకంలో ఎదురయ్యే ప్రతి బలహీనతలు, లోకంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని కూడా మనం ఎదుర్కోగలుగుతాం, ఎదురుగెట్టగలుగుతాం. ప్రజలు అవునా కదా. ఈ బాక్స్ ఎత్తాలి అంటే నాలో ఏముండాలి, ఈ బాక్స్ ఎత్తే బలం ఉన్నప్పుడే, అది దీన్ని ఎత్తే బలం ఉన్నప్పుడు నేను ఎత్తగలను. దీన్ని ఎత్తే శక్తి నాలో లేకపోతే దీనిని నేను ఎత్తలేను. మన జీవితంలో పరిస్థితులు ఉంటాయి, మనము సాధించలేము అనిపించింది, మన వల్ల అవ్వదు అనిపించింది, మనం చెయ్యలేము అనిపించింది. ప్రజలా మరి అలాంటి కార్యాలు ఉన్నప్పుడు ఏం చేయాలి? హల్లెలూయా. ఆత్మహత్య చేసుకోకూడదు, నా జీవితం వృధా అనుకోకూడదు, నా వల్ల కాదు కాబట్టి నేను వేస్ట్ అనుకోకూడదు. వాటిని ఎదిరించి జయించాలి. అయితే ఎలాగా? ప్రజలా ఆ జయించడానికి శక్తినిచ్చేదే దేవుడు. అందుకే మనకి దేవుడు అవసరం. హల్లెలూయా. నువ్వు బాధలో ఉన్నావా, అయితే నీకు యేసయ్య అవసరం. నువ్వు దుఃఖంతో ఉన్నావా, నీకు యేసయ్య అవసరం. నువ్వు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితులు ఉన్నావా, నీకు యేసయ్య అవసరం. నీ జీవితం బలహీనంగా ఉందా, నీకు యేసయ్య అవసరం. ప్రజలా ప్రపంచంలో దేవుడు అవసరం మనకి. ఎందుకో తెలుసా, ఆయన మనకి తండ్రి అయి ఉన్నాడు కాబట్టి. పిల్లలకి అనాథ పిల్లలు మీరు ఎంత తెలిసి చెప్తారు, అనాథలు ఎందుకన్నారు వాళ్ళకి తల్లిదండ్రులు లేకపోవడం వల్ల. వాళ్ళకి తల్లిదండ్రులు ఉంటే ఎంతో ఆనందంగా ఫీల్ అవుతారు, కానీ అమ్మా నాన్న లేకపోవడం వల్ల వాళ్ళు ఎంతో కష్టంగా జీవితం ఫీల్ అవుతుంది. ఎందుకంటే అమ్మా నాన్న విలువ వాళ్ళకి తెలుసు. హల్లెలూయా. మా అమ్మ ఉంటే బాగుండు, మా నాన్న ఉంటే బాగుండు అనుకుంటారు. హల్లెలూయా. ఎందుకంటే తల్లిదండ్రులు ఎవరికైతే ఉండాలో వారి జీవితం ఒకలా ఉంటుంది, తల్లిదండ్రులు ఎవరికైతే ఉండరో వారి జీవితం మరొకలా ఉంటుంది. అలాగే మన జీవితంలో కూడా తల్లిదండ్రులు
దేవుడు మాత్రమే కాదు, ఆయన మనకి తండ్రి అయినాడు. ఫాదర్ గాడ్ ఆల్మైటీ. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనకు తండ్రి అయినాడు. ఆయన మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆయన యొక్క శక్తిని మనం ఏం కలిగిపోయి ఉంటాం, ఆయన శక్తిని మనం అనుభవించగలిగి ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే దేవుడిని కలిగి ఉండవలసిన అవసరం మనకు ఎంతైనా ఈ భూమి పైన ఉంది. ఆయన లేకుండా మన శోధనలు మనం జయించలేదు. ఆయన లేకుండా మన కష్టాలు మనం జయించాలి. ఆయన లేకుండా, ఆయన మన జీవితంలో లేకపోతే ప్రతిదానికి ఊడిపోతాం, ప్రతిదానికి ఊడిపోతాం, ప్రతిదానికి మనం భయపడిపోతాం. ఎందుకంటే ఆయన లేని జీవితాలు ఎప్పుడు అలాగే ఉంటాయి. ఈ మానవుల మళ్ళీ సృజించడానికి కాదు, మనకి ఎందుకైనా అవసరము, అసలు ఎందుకు ఆయన మనతో ఉండాలి, ఆయన ఎందుకు మనకు అవసరం అంటే అసలు మనం చేసింది ఆయన కాబట్టి. మనం ఎవరు కూడా ఉద్దేశంతో రాలేదు. మనకి ఫ్యాన్ కనిపిస్తున్నా, లేకపోతే ఈ లైట్ కనిపిస్తున్నా, దీన్ని చేసిన వాళ్ళు కనుక ఎవరో ఉన్నారు. ఎవరు చేస్తేనే అది ఇక్కడికి వచ్చింది. వంటగదిలో నుంచి వంట వస్తుంది, అన్నం వస్తుంది అంటే దాన్ని వండి ఒక తల్లి కానీ ఒక వ్యక్తి కానీ ఎవరో ఉన్నారు. హల్లెలూయా. ఎవరో ఒకరు పొందిన వారు ఉన్నారు కాబట్టి ఆ వంట అనేది మన దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. అలాగే మనం భూమిపైకి వచ్చాము అంటే దానికి ఒక కారణం ఉంది. మనలో కూడా ఎవరో చేసిన వారు ఉన్నారు కదా, ఆయనే దేవుడు. దేవుడు ఎవరంటే మనం చేసిన వారు. అందుకే మనకి ఆయన అంటే అవసరం. ఆయన లేకపోతే మనం బ్రతకలేము. ఆయన లేకపోతే మనుగడ సాగదు. ఆయన లేకపోతే భూమి పైన హృదయ శోధనలు జయించలేదు. ఆయన మనకి లేకపోతే రేపు ఎప్పుడైనా ఒక రోజు భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అయితే ఆ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతూ మనం పరలోకానికి వెళ్ళలేదు. నిత్య జీవనం మనం పొందలేదు. ప్రజలో నిత్య జీవనం మనం పొందాలన్నా, పరలోకానికి మనం వెళ్ళాలన్నా మనకి ఎవరి అవసరమై ఉంటుంది? దేవుడు అవసరం. అందుకే మనకి దేవుడిని మనం నమ్మాలి. అందుకే దేవుడిని మనం సేవించాలి. అందుకే దేవుడిని మనం పూజించాం. ప్రజలో ఆయన పూజించడం మనకు కష్టమే కాదు. హల్లెలూయా. ఎందుకంటే ఈ జీవితంలో వెళ్తున్నప్పుడు ఆయన గురించి మనకు అర్థమవుతుంది. సమయం దాటిన తర్వాత మనం ఏమి చేయలేము, కానీ సమయం ఉండగానే మనం దేవుడిని సేవించాలి. సమయం ఉండగా అంటే ఈ భూమి పైన బ్రతికుండగానే, ఈ జీవితంలో మనం ఇంత సజీవుడుగా ఉండగానే మనం దేవుడు ఏం చేస్తూ ఉండాలి? దేవుడు మనము గణపరచాలి, సేవించవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు, వాక్య సందేశం మనం కదా యోహాను సువార్త తెలియండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 16వ వచనం నుంచి 7వ వచనం దాకా మనం చదువుకుందాం. 6వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 16వ వచనం. సాయంకాలమైనప్పుడు చదవండి. ఆయన శిష్యుడు సముద్రంలోకి వెళ్ళి ఓడి ఎక్కి సముద్రపు దగ్గరున్న కపెర్నహూమునకు పోవచ్చుంది. అంతలో చీకటాయను కానీ యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసల దూరము దోణిను నడిపించిన తర్వాత యేసు సముద్రము మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడింది. అయితే ఆయన నేనే భయపడకుడని ఏమని చెప్పాను? వారితో ఏమని చెప్పాను? నేనే భయపడకుని అని వారితో చెప్పాను. దేవుడు మనం ధైర్యం చెప్పేవాడు, భయపెట్టేవాడు కాదు. భయపెట్టేది దెయ్యం, ధైర్యం చెప్పేది దేవుడు. అందుకే మనం కూడా ఇతరులు భయపెట్టకూడదు. కానీ ఏం చెప్పాలి? ధైర్యం చెప్పాలి. అసలు ఆ గుణం మనలో ఉన్నారు, ఆ పోలిక మనలో ఉన్నారు. మనం ఎప్పుడు ధైర్యం చెప్పాలి. అందుకే ఈ ధైర్యము ప్రపంచం ఎక్కడికల్లా మనకి రాదు. హల్లెలూయా. ప్రపంచంలో ఏ స్థలం మీద వెళ్ళండి మనకి ధైర్యం రాదు, కానీ ధైర్యం ఎక్కడ వస్తుందో తెలుసా? దేవుని సన్నిధిలో మనం గడిపినప్పుడు మనకి ధైర్యం అనేది వస్తుంది. ధైర్యం అనేది ఆయన ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. అందుకే మనం ఆయన సన్నిధిలో ఉన్నప్పుడే ధైర్యం తెచ్చుకోగలం. కాబట్టి ఆయన మాటలు వినడానికి మన చెవులను విప్పి ఉంచాలి. ఎప్పుడైతే ఆయన స్వరాన్ని మనం వింటామో అప్పుడు మనకి ధైర్యం వస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే లోకంలో చాలా మంది ధైర్యం చెప్పిన వాళ్ళు ఉండరు, భయపెట్టిన వాళ్ళు ఉంటారు, కృంగదీసిన వాళ్ళు ఉంటారు, విసిగించిన వాళ్ళు ఉంటారు, ఏడిపించిన వాళ్ళు ఉంటారు. కానీ దేవుడు ఒకరు మాత్రమే నన్ను ధైర్యం చెప్పేవాడు. ఏడిస్తే కన్నీరు తుడిచేవాడు మన దేవుడు. భయంతో ఉంటే ధైర్యం చెప్పేవాడు మన దేవుడు. మనం ఓడిపోతే మనకి ధైర్యం ఇచ్చి గెలిపించేవాడు మన దేవుడు. హల్లెలూయా. ఆయనలో మాత్రమే మనకు ధైర్యం ఉంది, ఆయనలో మాత్రమే మనకు జీవం ఉంది, ఆయనలో మాత్రమే మనకి
మనకి ఆదరణ ఉంది. ఆయన మాటలు మనకి ఆదరణ ఇస్తాయి. ఆయన మాటలు మనకు గొప్ప బలాన్ని ఇస్తాయి. బలం ఇచ్చిన దేవుని మాత్రమే మనం సేవించినప్పుడు ఆయన మాత్రమే మనకి ఓదార్పు దొరుకుతుంది. కాబట్టి బిడ్డ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే భయపడకుడి, నేనే భయపడకుడి. మరొక మాట చూద్దాం. అంతలో చీకటి ఆయన గాని యేసు వారి యొద్దకు ఇంకను రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసలగా సముద్రము పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసుల వరకు దోణిని నడిపించిన తర్వాత యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడి, అయితే ఆయన అంటే యేసయ్య నేనే భయపడకుడని వారితో చెప్పాను. కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకుంటకు వారు ఇష్టపడి వెంటనే ఆ దోణి వారు వెలుచున్న ప్రదేశంలోకి చేరేను. వారు వెలుచున్న ప్రదేశంలోకి ఎప్పుడు చేరిందో తెలుసా? వారు దేవుని ఎక్కించుకోవడానికి వారు ఇష్టపడినప్పుడు. ఈరోజు నీ జీవితంలో ప్రభుని ఎక్కించుకోవడానికి అనగా దేవునికి చోటు ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన నీ జీవితంలో రావడానికి నువ్వు ఇష్టంగా పడుతున్నావా? దేవుడికే రావడానికి ఆయన ఒక గనుడు, ఆయనకు ఒక హోదా ఉంది, ఆయనకు ఒక అర్హత ఉంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఒక ఫంక్షన్ అవుతుంది అనుకుంటాం. ఆ ఫంక్షన్కి ఒక వ్యక్తి పిలవకుండా వచ్చేస్తున్నాడు అనుకుంటున్నా, మరొక వ్యక్తి పిలిస్తేనే వస్తున్నాడు. వీళ్ళిద్దరూ తేడా ఏంటో తెలుసా? పిలిస్తేనే వచ్చే వ్యక్తి ఎవరో తెలుసా? ఒక ఉన్నత హోదా ఉన్నవాడు. ఒక ఉన్నత హోదాలో ఒక అధికారం ఉన్న వ్యక్తి అసలు ఇన్విటేషన్ కార్డు ఇస్తేనే తప్ప రాదు. మనం ఎంత ఘనంగా ఫంక్షన్ చేసినా అతను మెట్టు వెళ్ళి అతను ఇన్విటేషన్ కార్డు ఇచ్చి రండి అని చెప్తేనే వస్తాడు. చెప్పకుండా ఆయన రాదు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? అతను గనుడు. చెప్పకుండా వచ్చేవాళ్ళు ఘనహీనులు అయినప్పుడు వాళ్ళు చెప్పకుండా వస్తారు. హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు మన పర్మిషన్ లేకుండా మన జీవితంలో గడిపిపోయారు. మన జీవితంలో ఏసే రావాలన్నా ఏమైనా కార్యం చేయాలంటే ఆయనను మనం కోరుకుని వెళ్ళాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభు అయి ఉన్నారు. ఆయన మన జీవితంలో రావాలని మనం ఏం చేయాలి? వెళ్ళాలి. ఆయన ఏదైనా చెయ్యాలి అంటే ఏం చేయాలి? నమ్మాలి. అందుకే చూసారా, దేవుని ఎదుగు వచ్చి మనం మనసు విప్పి మన నూరు విప్పి మనం అడగాలి. అందుకే ఒక సామెత ఉంటుంది కదా, తల్లి కూడా అడగకుండా ఏం పెట్టరు? అన్నం పెట్టరు. తల్లి అన్నం పెట్టకపోతే ప్రజలు ఎందుకు పెట్టరు? ప్రేమ లేక కాదు, కానీ అడగాలి అని అంటారు. అర్థం నోరు విప్పి అడగవలసిన బాధ్యత మనకు ఉంది. అలాగే దేవుడికి వచ్చినప్పుడు కూడా మన నోరుని విప్పి అడగాలి. ఆయన సన్నిధిలో మనం మౌనంగా ఉండకూడదు. నోరు విప్పి మనం ఏం చేస్తూ ఉండాలి? మనం ఆయనను అడగడం నేర్చుకోవాలి. ప్రజలు అది పెద్ద కష్టమైన విషయం ఏమి కాదు, అది పెద్ద సమస్యతో కూడిన విషయం ఏమి కాదు, కానీ అది మనం చేయాలనుకుంటే చేయగలం. మన జీవితంలో ఆయన కార్యం మనం చూడాలి అంటే ఖచ్చితంగా మన నోరు మనం విప్పాలి, ప్రార్థన చేయాలి. ప్రజలు ప్రభు నాకు ఇది కావాలి అని మనం అడగాలి. ఎప్పుడైతే మనం అడుగుతామో అప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుంది? ఒక అద్భుతమైన కార్యము జరుగుతుంది. ఇక్కడ మనం అదే చూస్తున్నాం. వారు కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకోటకు వారు ఇష్టపడి వెంటనే ఆ దోణి వారు వెలుచున్న ప్రదేశంలో చేరింది. వెంటనే చేరింది అంటే ముందు చేరలేదు. ప్రజలా ఎప్పుడు చేరింది ఆ దోణి? ఆయన ప్రదేశంలోకి ఎప్పుడు చేరింది ఆ దోణి? ఎప్పుడైతే ప్రభుని వారు ఎక్కించుకుంటకు ఇష్టపడినప్పుడు. హల్లెలూయా. అంటే ప్రభుని మనం ఎక్కించుకుంటేనే ప్రభుని మన జీవితానికి స్థానం ఇవ్వడానికి కానీ ఒక చోటు ఇవ్వడానికి కానీ మన సిద్ధమైనప్పుడే మన దోణి అద్దరికి చేరుతుంది, మన దోణి గురికి చేరుతుంది. ప్రజలా మన దోణి గమ్యానికి చేరాలి అంటే, మన జీవితంలో దోణి ముందుకు వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా దేవుడిని ఎక్కించుకోవాలి. అని నిమ్మని ఏమవుతుందో తెలుసా? మన జీవితంలో దేవుడికి మనం ప్లేస్ ఇవ్వాలి. ఆయన అడగకుండా రాదు. అందుకే చూసారా, అడుగునే ఎందుకు అడగన్నారు? ఎందుకు అడగమన్నారు? మళ్ళీ ఆత్మకి అడగమన్నారు అంటే అడిగితే తప్ప కార్యం జరగదు. అంటే మన దేవుడిని మనం పర్మిషన్ ఇవ్వాలి. ఆయన నీ పర్మిషన్ లేకుండా నీ జీవితంలోకి రావడానికి ఇష్టపడట్లేదు. హల్లెలూయా. ఆయన ప్రేమించే దేవుడే, కానీ ఆయన మన జీవితంలోకి రావాలి అంటే నువ్వేమి ఇవ్వాలి? పర్మిషన్ ఇవ్వాలి. హల్లెలూయా. మన జీవితంలోకి ఆయన రావాలి అంటే మనం పర్మిషన్ ఇవ్వాలి, చోటు ఇవ్వాలి, స్థలం ఇవ్వాలి. హల్లెలూయా. అప్పుడు దాకా వాళ్ళ దోణి కష్టంగా ఉంది. వాళ్ళు అప్పుడు దాకా వాళ్ళు అనుకునే ప్రదేశం వాళ్ళు చేరలేదు, వాళ్ళు అనుకున్న ఊరికి వాళ్ళు వెళ్ళలేదు. వాళ్ళు ఎప్పుడు వెళ్ళారో తెలుసా? ఆయనని ఎక్కించుకోవాలని ఇష్టపడినప్పుడు. హల్లెలూయా. అంటే ఈ రోజు నువ్వు జీవితంలో యేసుని చోటు ఇస్తాను అని ఇష్టపడితేనే
నీ జీవితమైన కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు గనుడు, ఆయన ఘనత కలిగిన వారు. ఆయన మన జీవితంలో రావాలి అంటే ముందు మనం ఏం చేయాలి? పిలవాలి. మనమే పిలవాలి. నీ జీవితంలో కార్యాలు చూడాలని నువ్వే పిలవాలి, నా జీవితంలో కార్యాలు చూడాలని నేనే పిలవాలి. ప్రజలా అప్పుడు ఆయన రావాలి. అంటే మన జీవితంలో ఏదైనా ఏసై చేయాలి అంటే చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఒక అమాయకంగా తెలిసి తెలియక చాలా మంది అనుకుంటారు, ప్రభు నా జీవితంలో కార్యం చేస్తే బాగుండు, ప్రభు నా కోసం ఏదైనా చేస్తే బాగుండు అని అనుకుంటారు. కానీ వాళ్ళు ప్రభుని పిలవు, ప్రభు తమ హృదయాన్ని ఇవ్వరు. ప్రజలా ప్రభుని హృదయం ఇవ్వడం అంటే ఏంటి? ప్రభుని పిలవడం అంటే ఏంటి అంటే ప్రార్థనే. ప్రజలా ప్రార్థన చేయాలి. దేవుడి ఎందుకు వచ్చినప్పుడు ఈ కష్టాన్ని నువ్వు దేశంతో చెప్పుకొని, ప్రభా నా కష్టం ఇది, నా బాధ ఇది, నేను ఈ బాధలో ఉన్నాను, నేను ఈ కష్టంలో ఉన్నాను, నాకు ఇది కావాలి అని నువ్వే ఈ మూడు వ్యక్తి దేవుడిని అడగాలి. అదే ప్రార్థన. ఎందుకు తెలుసా ప్రార్థన ఇంత విలువ? ప్రార్థన ఎందుకంటే మనం అంత ఇంపార్టెన్స్ ఇస్తామంటే ఆ ప్రార్థన వల్లనే దేవుడి కార్యాలు మనం చూస్తాం, ఆ ప్రార్థన ద్వారానే దేవుడి శక్తిని మనం చూస్తాం. మన జీవితంలో ఏదైనా కార్యాలు జరగాలంటే ఒడ్డుకు చేరాలి అంటే ఆయనని ఎక్కించుకోవడానికి మనం ఏం పడాలి? ఇష్టపడాలి. ఇక్కడ శిష్యులు ఏం చేస్తున్నారు మీకు తెలుసు ఏం జరిగిందో. ఇక్కడ ఏం జరిగింది? సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రం వద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రము దగ్గరనున్న కపెర్నహూమునకు పోవుచుండిరి. వెళ్తున్నారు, యేసే లేకుండా వెళ్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు, యేసే లేకుండా ప్రయాణం చేస్తున్నారు. హల్లెలూయా. అంటే ప్రభు లేకుండా ప్రయాణం చేసినప్పుడు ఏమైంది మీకు తెలుసు కదా? ప్రభు లేకుండా వాళ్ళు ప్రయాణం చేస్తే వాళ్ళ ప్రయాణం ఏమైందంటే అంతలో చీకటి ఆయన, కానీ యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. యేసు రాలేనప్పుడు ఏం జరిగింది చూద్దాం. యేసని వాళ్ళ దగ్గర రాలేనప్పుడు అంటే యేసని వాళ్ళు కలవలేదు, యేసని వాళ్ళ యొద్దకు రాలేదు. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణిని నడిపించిన తర్వాత యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చి చూచి అంటే సముద్రము పొంగుతుంది. అంటే పరిస్థితి కఠినమైపోయింది. మన జీవితంలో పరిస్థితులు కఠినమైపోతాయి కొన్నిసార్లు. హల్లెలూయా. ప్రభు లేనప్పుడు మన జీవితం ఏమైపోతుంటుంది? కఠినంగా అయిపోతుంటుంది, కష్టమైపోతుంటుంది, బ్రతకడమే భారం అయిపోతుంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? బాధపడుతూ కూర్చోకూడదు, ఏడుస్తూ కూర్చోకూడదు, వేదన పడుతూ కూర్చోకూడదు. దానికి పరిష్కారం ఇచ్చే ప్రభు యొద్దకు మనం రావాలి. ఆయన సన్నిధిలో మనం మాట్లాడాలి, మన కష్టాన్ని ఆయన చెప్పుకోవాలి. అప్పుడు మన జీవితంలో మార్పు జరుగుతుంది. హల్లెలూయా. ఇక్కడ వాళ్ళు దోణి నడిపిస్తున్నారు. ఎలా నడిపిస్తున్నారు? యేసే లేకుండా నడిపిస్తున్నారు. దోణి దేనికి సాదృశ్యం ఉందో తెలుసా? మన జీవితానికి సాదృశ్యం ఉంది. హల్లెలూయా. సముద్రం దేనికి సాదృశ్యం ఉందో తెలుసా? ఈ లోకానికి సాదృశ్యం ఉంది. ఈ లోకం ఆ దోణి ఎక్కడ వెళ్తుంది? సముద్రం మీద వెళ్తుంది. మనం ఈ రోజు ఎక్కడ వెళ్తున్నాం? ఈ లోకంలో ముందుకు వెళ్తున్నాం. కానీ ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం. దినచర్య ప్రతిరోజు, ఈ రోజు మరొక రోజు, మరొక రోజు, ఎల్లుండి మరొక వారం, మరొక నెల, మరొక సంవత్సరం. అంటే ఈ లోకమైన సముద్రంలో దోణ రూపంలో ఉన్న మనము ముందుకు సాగుతున్నాం. అయితే మన ప్రయాణం చాలాసార్లు కష్టమైనప్పుడు ఏం చేయాలి? మన ప్రయాణం ముందుకు వెళ్ళడానికి ప్రయాసం ఉన్నప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఆడిని ఎక్కించుకోవడానికి మనం ఇష్టపడాలి. అంటే ఈ దోణిలో మనం నడిపితే మనం వెళ్తుంటూ ఉంటే మనకి భారం అయిపోతుంది, కష్టమైపోతుంది. మనం చేయాల్సినది ఏంటి తెలుసా? మన దోణిలో మనం పోకూడదు. మన దోణిలోకి అంటే యేసుక్రీస్తు వారిని కూడా ఆహ్వానించాలి. అనగా మన బ్రతుకులోకి యేసుని కూడా ఆహ్వానించాలి. హల్లెలూయా. ఎలాగా? ఏ విధంగా ఆహ్వానించగలము? ఇప్పుడు నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను అనుకోండి, నేను ఏమని చెప్పాలి? ప్రభా ఎగ్జాము నేను వెళ్తున్నా, కానీ నేను ఒక్కటి కాదు, నువ్వు నాతో మనము వెళ్దాం అని చెప్పాలి. ఏమని చెప్పాలి ప్రార్థనలో? ప్రభా మనము వెళ్దాం, నాతో రండి, మనము వెళ్దాం అని చెప్పాలి. హల్లెలూయా. బయటకి వెళ్తుంటే ఏం చెప్పాలి? ప్రభా బయటికి వెళ్తున్నాను, నాతో మనము కలిసి వెళ్దాం. నేను వెళ్తున్నాను మాట కాకుండా ఏం చెప్పాలి? మనము వెళ్దాం. ప్రభా ఆయన కనిపించదు, కానీ నీతో వస్తాను. అదే విశ్వాసం. హల్లెలూయా. దావీదు భక్తుడు ఏమన్నాడు తెలుసా? యెహోవా నాకు విభాషకుడు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఆయన ఉంటేనే నువ్వు కదల్చబడను. ఎందుకో తెలుసా? ఆయన నీతో ఉంటే లోకం నేను కదిలించాలనుకున్నాను, కదిలించలేదు. సాతాను నేను కదిలించలేదు, సోతం నేను కదిలించలేదు.
నువ్వు ఏసై కలిగిన జీవితం ఎలా ఉంటుంది సార్? బండ మీద కట్టిన ఇల్లు వల్ల ఉంటుంది, ఒక బండరాయిలా ఉంటుంది. బండరాయిని ఈజీగా మనం కదిలించగలమా? ఒక రాయి మొత్తం మనం కదిలించగలమా? సులువుగా కూడా కొండను మనం కదిలించగలమా? కదిలించడం ఎందుకు? ఎంత గాలి ఇచ్చినా ఆ కొండ అలాగే ఉంటుంది. చెట్లు ఊగుతాయి కానీ కొండ ఎప్పుడైనా ఊగడం మీరు చూసారా? పర్వతాలు ఎప్పుడైనా ఊగడం మీరు చూసారా? కొండ ఏంటి, పర్వతాలు ఏంటంటే ఒక పెద్ద బండరాయి, అవి రాయిలే కాలేదు. ఆ రాయి ఎప్పుడు కూడా కదిలిపోకుండా వ్యక్తిగా స్థిరంగా ఉంటాయి. నువ్వు మనము ప్రభుని కలిగి ఉంటే మన జీవితం కూడా అలాగే ఉంటుంది. మన జీవితాన్ని ఎవరు కదిలించలేదు. ఒక రోజు వస్తుంది మన జీవితం పైకి రావడం మన కోసం. ఎందుకో తెలుసా? ఆయనకు వచ్చిన వారిని ఆయన ఉన్నత వారిలో ఉంచను కానీ, దీనస్థితిలో ఉంచను కానీ, నీవు అడిగిన దానికంటే, ఊహించిన వాటికంటే అధికంగా నీ జీవితంలో కార్యం చేస్తాను. ఆయన శక్తి నీకు తోడవుతుంది. హల్లెలూయా. ప్రభు ఎదురు రానంత వరకు మనం ఒంటరికైనా అయిపోతాం. ఒంటరి వారు ఉంటాం. అందరూ ఉన్నా కొన్నిసార్లు ఎలా ఉంటుంది మనకి? ఒంటరి వారే ఉంటాం, బలహీనంగానే ఉంటాం. కానీ ఆయన మనతో వచ్చినప్పుడు మన శక్తి ఎక్కువైపోతుంది. హల్లెలూయా. ఆయన గణకుండి కార్యాలు చేసే దేవుడు. ఆయన ఎలాంటి దేవుడు తెలుసా? యేసుక్రీస్తు వారు పిలిస్తే పలికే దేవుడు. హల్లెలూయా. పిలిస్తే పలికే దేవుడు, ప్రార్థన చేస్తే వినే దేవుడు. ప్రభా అంటే నేను ఉన్నాను అన్నవాడు. ఆయన పక్కకు పోయే దేవుడు కాదు, చూసి చూడనట్టు పోయే దేవుడు కాదు. అన్ని ఉన్నప్పుడు ఒకలా ఉండడం, ఏమి లేదా మరొకలా ఉండే దేవుడు కాదు. అసలు నువ్వు ఎంత దీనస్థితిలో ఉన్నా, ఎంత కష్టమైన పరిస్థితిలో ఉన్నా, ఆయన నువ్వు వెలుగొక్కుంటే ఆయన నీతో వస్తారు, నీ పక్షాన కార్యాలు చేస్తారు, నీ పక్షాన అద్భుతాలు జరిగిస్తారు. ప్రజలా నీకు తోడే నిలబడతారు, నీకు ధైర్యం ఇస్తారు, నీకు ఓదార్పు ఇస్తారు, నీకు ఆదరణ ఇస్తారు, నీకు జయం ఇస్తారు, నీకు ఆరోగ్యం ఇస్తారు, నీకు పోషిస్తారు, నేను నిలబెడతారు, నీకు పైకి తీసుకొస్తారు. నేను చెప్పుకొని వెళ్ళాలంటే సమయమే జరిగిపోతుంది. ఆయన కోసం ఎంత చెప్పినా తప్పదు. ప్రజలా ఆయన అనేకమైన విషయాలు ఉన్నాయి. ఈ భూమిని చేసిన వాడు ప్రజలా. ఈ ఒక ఇంటిని కట్టాలంటే మేస్త్రిగారు ఉండాలి. మరి భూమిని ఎవరు కట్టారు? సూర్యుని ఎవరు కట్టారు? ఆయన కట్టిన మేస్త్రి గారి పేరేంటి? ప్రజలా. మేస్త్రి కట్టలేదు కానీ దేవుడే వాటిని కట్టారు. వాటిని కట్టాలంటే ఎంత లెక్కలు రావాలి? ప్రజలా ఎంత జ్ఞానం ఉండాలి? భూమిని సృజించిన వాడే, ఆకాశాన్ని సృజించిన వాడే, సూర్యంలో నుంచి సృష్టి చేసిన దేవుడు. సూర్యం అంటే అక్కడ ఏమీ లేదు, లేని దాంట్లో నుంచే చేయగలిగాడు. అలాంటి దేవుడు మీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఏది కూడా ఏదైనా కూడా చేయగల శక్తిమంతుడు, సమర్థుడు. ఇక్కడ చూసారా? వారు ఇష్టపడినప్పుడు వారి దోణి ఎక్కడికి చేరిందో తెలుసా? అద్దరికి చేరిపోయింది. అంటే వాళ్ళ దోణి గమ్యానికి చేరిపోయింది. మన జీవితం కూడా గమ్యానికి చేరాలంటే, మన జీవితం గమ్యానికి చేరాలంటే మన దోణిలో ఒకరిని ఎక్కించుకోవాలి. ఎవరైనా ప్రభుని మన దోణిలో మనం ఎక్కించుకుంటే ఆ దోణి చాలా ఈజీగా ముందుకు సాగుతుంది. ఎందుకో తెలుసా? ఆయన సముద్రం మీద అధికారం కలిగిన వాడు, ఆయన సర్వం మీద అధికారం కలిగిన వాడు. ఆయన ఒక స్పెషలిస్ట్. ఐ స్పెషలిస్ట్ ఏం బాగా చూస్తారు? కలుపుని బాగా చూస్తారు. ఆర్ట్ స్పెషలిస్ట్ ఆర్ట్ని బాగా చూస్తారు. ప్రజలా ఆయన ఏ స్పెషలిస్ట్ తెలుసా? అద్భుతాలు చేసే స్పెషలిస్ట్. ప్రజలా దేనికైనా సరే అద్భుతంగా చేయగలిగిన వాడు, చేయగలిగిన స్పెషలిస్ట్ ఆయన. ఆయనకి చేయలేదని వాడు కాదు. ఐ స్పెషలిస్ట్ ఐనే చూస్తారు, ఆర్ట్ స్పెషలిస్ట్ ఆర్ట్నే చూస్తారు. కానీ మనం సేవిస్తున్న దేవుడి సర్వంలో చూడగలవు. ఎటువంటి రోగం అనేది ఎక్కువ కాదు, ఎటువంటి కష్టమైన పెద్దది కాదు, నీ దుఃఖం పెద్దది, నీ అపవాదానికి పెద్దవి కాదు, నీ కోటి కష్టానికి పెద్దవి కాదు, నీ పిల్లలు మార్చడానికే కష్టం కాదు, నీకు గర్భఫలం ఇవ్వడానికే కష్టం కాదు, నీ పక్షం నిలబడడానికే కష్టం కాదు. ఆయన సర్వము సాధ్యమే, సమస్తము సాధ్యమే. అయితే చేయాల్సినంత ఒకటే, ఆయన విశ్వాసం ఉంచుతున్నావా? ఆయనను నమ్ముతున్నావా? ఎన్నో మందిని నమ్మావా? అనేక మందిని నమ్మి మోసపోయిన రోజు కూడా ప్రజలు, అనేక మంది దగ్గరికి వెళ్ళి చేసిన రోజు కూడా ఉండవచ్చు. కానీ అదేదో దేవుని దగ్గరికి వస్తే ఆయనకి ఏమి అవసరం లేదు. నీకు జ్ఞానసారా ప్రభావం నీ కష్టమైన కూడా చెప్పుకోగలిగితే నీ జీవితంలో కార్యం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేయి చాచి పిలుస్తున్నాడు. బాధంతో ఉన్నావా, కష్టంతో ఉన్నావా, నైట్ కూడా నేను సాయం చేస్తానని ఆయన పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? ఎక్కడికి ఏ చోటుకు వచ్చామండి? ఇక్కడ ప్రజలు ఇక్కడ ఏముంది? ఇక్కడ మనిషిని మనం చూడడానికి రాలేదు, కానీ భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుని చూడడానికి మనకి వచ్చాం. ఆయన శక్తిని అనుభవించడానికి మనకి వచ్చాం. ఆయన వచ్చిన వాళ్ళని ఎంత మాత్రము రోసివేయడు. హల్లెలూయా. మరొక మాట చదువుదాం. 35వ వచనం, అదే అధ్యాయంలో 35వ వచనము. అందుకు యేసు వారికి ఇట్లా నేను
అందుకు యేసు వారితో ఇంకా నేను జీవ ఆహారము నేనే, నా ఎదుకు వచ్చేవాడు ఏ మాత్రం ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ తప్పిపోడు. మీరు నన్ను చూసి ఉండి విశ్వసింపగా ఉన్నారని మీతో చెప్పింది. తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ నా ఎదుగు వస్తారు. నా ఎదుగు వచ్చి వారిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను. నా ఇష్టం నెరవేర్చుకుంటకు నేను రాలేదు. పంపిన మన చిత్తము నెరవేర్చుటకే లోకం నుండి చాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెప్తున్నారు, జీవాహారము నేనే. జీవాహారం. మనం రోజు అన్నం తింటామా? భోజనం చేస్తాం. ఎందుకు మనం భోజనం చేస్తామంటే ప్రజలు ఆకలి వేసినప్పుడు మనం భోజనం చేస్తాం. ఎందుకు భోజనం చేయకపోతే అన్ని విధాలుగా పరిగెత్తుంటాయి. ప్రజలు పరిగెత్తే నన్ను ముందు పరిగెత్తే ఇవి కడితే మనకే తెలియదు. అలాగే అప్పుడు మనిషి ఒకలా ఉంటాడు. ఆహారం ఉన్నప్పుడు ఒకలా ఉంటాడు, ఆహారం లేనప్పుడు వేరేలా ఉంటాడు. ముందు వరకు బాగా సహనంతో విన్నా మనిషి అప్పుడు అంత సహనం ఉండదు, అంత ఓపుకుంటుంది. ప్రజలు ఏం విన్నా బాబు ముందుకు వచ్చేస్తుంది, చిరాకు వేగ పడిపోతుంటాడు. కానీ ఏంటంటే లోపల ఆహారం లేక. ప్రజలు ఈ ఆహారం పెట్టింది కూడా దేవుడే. మానవుడికి ఆహారం పెట్టింది దేవుడే. ప్రపంచం ఎన్ని పక్షులు ఉన్నాయి, ఎన్ని రకాల పక్షులు ఉన్నాయి, ఎన్ని జాతుల పక్షులు ఉన్నాయి. వీటన్నిటిని పోషిస్తుంది దేవుడే. వాటిని పోషిస్తున్న దేవుడు నిన్ను కూడా పోషిస్తాడు. వాటిని పెంచుతున్న దేవుడే నిన్ను కూడా పెంచుతాడు. అందుకే మన పిల్లల కోసం బాధపడ అవసరం లేదు. మనం చేయాల్సింది ఏంటంటే మనము ఆయన చేతిలో ఉన్నామా లేదా, మనము మన జీవితంలో ఆయన ఉన్నారా లేదా, ఆయన ఎప్పటికప్పుడు పిలుస్తున్నామా లేదా. ప్రతిరోజు ఆయన పిలవాలి. ఎక్కడికి? ప్రభా రమ్ము, నా బ్రతుకులో ఒక రమ్ము, నేను బయటకు వెళ్తున్నా, నాతో రండి, నా పిల్లలతో రండి, నా భార్యతో రండి, నా భక్తుతో రండి అని మనం ఏం చేస్తుంటారు? ఆయన్ని ఇన్విటేషన్ ఏం చెప్పాలి? ఆహ్వానించాలి. దానికి ఏం ఖర్చు అవసరం లేదు. హల్లెలూయా. ఇక ఇన్విటేషన్ కార్డ్స్ చేయించాలని ఖర్చు అవుతుంది, కానీ ఏ చేసి పెట్టాలి నాకు ఖర్చే అవుతుంది. చాలా ఈజీగా అయిపోతుంది. ఆయన చాలా మంచివాడు. ఆయన వస్తే నీ జీవితంలో మంచిగా అవసరం లేదు, ఆయనే చేయిస్తాడు. అందుకే మనం ఆయన పిలుస్తున్నాం. ఇప్పుడు మనకి అక్కడ ఇలా ప్రార్థన చేసి మనం ఏం చేస్తాం? ఎంతసేపు ఆయన పిలిచాం, ఆయనకు మనం జీవించమని అడిగాం, మన ప్రార్థనలు వేడుకున్నాం, కోరుకున్నాం. ఆయన వచ్చిన వాడిని ఆయన ఎంత మాత్రమో త్రోసివేయడు. నేను స్త్రీగా తెలిపెట్ట, నువ్వు ఎటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఏమి ఎందుకు వచ్చావో అది నా యేసయ్యకి తెలుసు. నా యేసయ్యకి వస్తున్నారు, నిన్ను నా దేవుడు త్రోసివేయడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన త్రోసివేసినట్టు వాళ్ళు మనిషి కాదు. ఆయన నీ రంగు చూడడు, నీ వయసు చూడడు, నీ చదువు చూడడు, నీ హోదా చూడడు. హల్లెలూయా. నీకు ఏదుందో ఏది లేదని చూడడు. కానీ ఆయనకు వచ్చిన నీవును బుద్ధి చెందులో పంపివేయడు. కానీ నిశ్చయముగా నీ వెంటాల నీవులు పరిగెత్తడం వస్తాయి. నీ జీవితంలో ఆశీర్వాదాలు నిన్ను తరుముకొని వస్తాయి. మీకు తెలుసా, ఏసైని వెంబడిస్తే ఏసై మన దొంగకి ఎక్కించుకుంటే తోనను ఇంకా ముందుకు వెళ్ళి చెప్పవసరం లే. ఆ దోణి తన అత్తనికి చేరుతుంది, దానంతో దాని అది ప్రదేశానికి చేరుతుంది. శిష్యులు ఏసైని పిల్లలైనంత వరకు కూడా, ఎక్కించుకునేంత వరకు కూడా, వారు ప్రభుని ఎక్కించుకోవడానికి ఇష్టపడలేనంత వరకు కూడా వాళ్ళు దోణి ముందుకు వెళ్ళలేదు. చాలా కష్టపడి నడిపించారు. ఇంకా దోణి అక్కడే ఉంది. ఎక్కడ? ఆ సముద్రంలోనే ఉంది. ఎక్కడికి వెళ్ళాలని ఆశ ఉంది, కానీ వెళ్ళలేకపోతుంది. కానీ ప్రభు వచ్చినప్పుడు ప్రభుని వాళ్ళు ఏం చేశారు? ఎక్కించుకున్నారు. అప్పుడు ఏమైందో తెలుసా? ప్రభుని ఎక్కించుకోవాలి ఇష్టపడ్డారు. అప్పుడు ఏమైందో తెలుసా? వారు అనుకున్న ప్రదేశానికి వారు చేరిపోయారు. హల్లెలూయా. మన జీవితంలో కూడా మనం ఎన్నో గమ్యాలు అనుకుంటాయి. ఇది చేయాలి, అది చేయాలి, అది సాధించాలి, ఇది సాధించాలి, నేను ఎలా ఉంటే బాగుండాలి, అలా ఉంటే బాగుండాలి. కానీ చేసే శక్తి మన దగ్గర ఉండదు, చేసే జ్ఞానం మనకు సరిపోదు, మన దగ్గర ధనం మనకు సరిపోదు, కొంచెం మనుషులు మనకు సహాయం చేయరు. మన శక్తి చేద్దాం అనుకున్నా ఆ శక్తి సరిపోదు. ఇప్పుడు చూడండి, ఈ బాక్స్ ఉంది. ఈ బాక్స్ని ఎత్తాలన్న ఆశ నాకు ఉంది. ఏముంది? ఈ బాక్స్ ఉంది. ఈ బాక్స్ని ఎత్తాలన్న ఆశ నాకు ఉంది. కానీ నా దగ్గర ఏం లేదు, బలము లేదు. అప్పుడు దీన్ని ఎత్తగలనా? ఎత్తలేనప్పుడు నా ఆశ నెరవేరినట్లా నెరవేరినట్లా? నెరవేరలేదు. ఎందుకంటే నా ఆశ ఏంటి? ఈ బాక్స్ని ఎత్తాలి నా ఆశ. కానీ నా దగ్గర బలం తక్కువైపోవడం వల్ల ఆ ఆశ నెరవేరలేదు.
భంగం అయిపోతుంది. ఇప్పుడు నా ఆశ నెరవేరాలంటే ఏం చేయాలి? దీన్ని ఎత్తే బలవంతుని నేను సహాయానికి వెళ్ళాలి. దీన్ని ఎవరు ఎత్తగలరో అంటే అతను నాలంటుడు అవుతే దాన్ని ఎత్తలేడు. ఎందుకంటే ఇంకా అతను పిలిచి కూడా ఉపయోగం లేదు. అతను ఎవరేమై ఉండాలంటే నాకంటే బలవంతుడు అవ్వాలి. నా బలం సరిపోలేదు దీన్ని ఎత్తడానికి. కానీ నాకంటే బలవంతుడు అయినప్పుడే ఆయన దీన్ని ఎత్తగలడు. ఆయన ఎవరో తెలుసా? మన జీవితంలో మన సమస్యలు మనం ఎత్తుకోలేము, మన పరిస్థితులను మనం జయించలేము, మన కష్టాలను మనం ఎదిరించలేము. వాటిలో మనకి సహాయం చేయాలంటే వాటిని ఎదిరించి జయించే దేవుడు మనకు వెళ్ళాలి. ఎందుకో తెలుసా? ఆయన మనకంటే చాలా బలవంతుడు. మనలాంటి మానవుడు ఏంటంటే మనం పిలవాల్సిన లేదు. ఆయన మనలాంటి మానవుడు కాదు, ఆయన శక్తిమంతుడు. మన జీవితం ఎదురే కష్టాలను, మన జీవితం ఎదురే ఆ బాధలు, మన శోధనలు, ఆ వేదనలు మన హృదయానికి భారం కలిగించి, మన మనసుకు భారం కలిగించి, బ్రతుకు మీద విసుగు పుట్టిస్తాయి కొన్ని పరిస్థితులు. అలాంటి పరిస్థితులు మనం జయించాలంటే వాటి మీద జయించగలిగిన దేవుడి వైపు మనం చూడాలి. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఎవరో తెలుసా? తన చేతులతో, తన శక్తితో ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చిన వాడు. ఆయన ఎవరో తెలుసా? బండను చీల్చి నీటిని రప్పించిన వాడు. ఆయన ఎవరో తెలుసా? ఆకాశం తెరిచి మన్నాన్ని ఆహారాన్ని కురుమరించిన వాడు. భూమికి ఎంత మాలే తెలగాలి అని ఆజ్ఞయించిన వాడు. మహాసముద్రానికి తన పొడి మీద నాటకుండా, అది భూమి మీద రాకుండా, సునామీగా కానీ మన మీదకి రాకుండా దానికి ఇసుకలు పొడి మీదగా వేసి నీవు దీనికి మేరకూడదు అని దానికి ఆజ్ఞయించిన వాడు. హల్లెలూయా. సముద్రం మనం ఆపగలమా? సూర్యుని మనం ఆటంకించగలమా? చంద్రుడికి మనం మాటలు చెప్పగలమా? మనం చెప్పలేము, కానీ ఆయన చెప్పగలరు. ఆయన ఆజ్ఞ ఇవ్వగలరు. ఆయనే సర్వశక్తిమంతుడు. అలాంటి దేవుడిని సేవించడానికి మనం రోజు కలుస్తున్నాం. అలాంటి దేవుడిని సేవిస్తున్న మనము సూర్యుడిలోనే శక్తి కార్యం చేసిన దేవుడు, సముద్రంలో ఆపే దేవుడు మన జీవితంలో, మీ జీవితంలో కూడా ఆయన ఏదైనా చేయగలరు. హల్లెలూయా. అలాంటి దేవుడి దగ్గర మీరు విశ్వాసం పెట్టుకోండి. ఆయన మీద మీరు ఆధారపడండి. ఆయన మీరు పిలవండి, పిలిస్తే ఆయన వస్తారు. హల్లెలూయా. కార్యాలు చేస్తారు. ఆయన మీరు మీ కళ్ళాలు చూడకపోవచ్చు, కానీ మీ జీవితంలో కార్యాలు మనం జరుగుతాయి. ఆయన అదృష్ట రూపంలో ఉంటే కార్యాలు చేసేవాడు. ఎందుకో తెలుసా? దేవుడిలా వస్తే మనం తట్టుకోలేదు. ఎందుకంటే ఆయన తట్టుకునే శక్తి ఈ మానవ దేహానికి లేదు. హల్లెలూయా. సూర్యుడు ఉన్నాడా? సూర్యుడు ఒక పూట్ల మనం ఏమంటాం? సూర్యుడు వచ్చాడు అంటాం. ఇక నిజంగా సూర్యుడు వస్తున్నాడా? సూర్యుడు రావట్లేదు. సూర్యుడు వెలుగు మాత్రమే మన దగ్గర వస్తుంది. నిజంగా సూర్యుడు వస్తే మనం ఉండలేదు. సూర్య సునామీ అయిపోతుంది. సూర్యుడు వస్తే మనం అందరూ కాగితాం, అంత వేడి కలిగిన వాడు. కానీ మనం ఏమంటాం? సూర్యుడు వస్తున్నాడు, సూర్యుడు వచ్చేసాడు అంటాం. నిజం సూర్యుడు రాలేదు, అతను వెలుగునే పంపించాడు. హల్లెలూయా. అలాగా దేవుడు కూడా త్రిత్వం కలిగిన దేవుడుగా ఉన్నాడు. ఆయన అదృశ్య రూపుడై ఉన్నాడు, ఆయన ఆత్మ రూపుడై ఉన్నాడు. ఆయన ఎలా వస్తాడో తెలుసా? తన ఆకార రూపంలో రాదు. ఆయన పరలోకంలో తండ్రి అయిన దేవుడిగా ఉంటాడు. భూమిపైకి కుమారుడైన దేవుడిగా వచ్చారు 2025 సంవత్సరం. హల్లెలూయా. ఇప్పుడు మనం మధ్య నెలకొన్నాం తెలుసా? ఆత్మ రూపంలో ఉంటారు. వస్తారు మన తెలియదు, కానీ ఆత్మ రూపంలో వస్తారు. ఎందుకంటే ఆయన ఉన్న పాటలు వస్తే మనం ఏమైపు చనిపోతాం. మనం ఆయన తట్టుకోలేదు. ఎందుకంటే ఆయన వెలుగు అలాంటి, ఆయన శక్తి అలాంటి. ప్రజలో అందుకే మన దేవుడిని ఎప్పుడు కూడా విశ్వాసం కలిగేవారు. ప్రజలో ఒక డాక్టర్ గారు మందు ఇవ్వకముందే ఆయన ఇచ్చిన మందు మనకి పనిచేస్తుందని మనం నమ్ముతాం. అలాగే దేవుడి దగ్గరికి వచ్చిన మనము కూడా ఆయన ఏదో ఇస్తే కాదు మనం నమ్మాల్సింది. ఆయన ఏది ఇవ్వకముందే ఆయన చేస్తారు అని నమ్మాలి. ఆయనని విశ్వసిస్తేనే మనకి పరలోక రాజ్యం ఉంటుంది. అలాగే ఆయనని విశ్వాసం ఉంచితేనే మనకి నిత్య జీవం వస్తుంది. ఎందుకంటే ఈ లోకం ఎవరికి శాశ్వతంగా కాదండి. ప్రజలో ప్రతి ఒక్కరు ముందో వెనకో వెళ్ళిపోతారు. ప్రజలో అయితే వెళ్ళిపోయి ముందే మన ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఆయన సొంత రక్షకుడిగా మనం అంగీకరించకుండా చనిపోతే ఆయన రాజ్యంలోకి మనం వెళ్దాము. హల్లెలూయా. ఇప్పుడు మనం ఒక వీధిలోకి వెళ్తున్నాం అనుకుందాం. ఆ వీధిలోకి వెళ్ళినప్పుడు మనం ఎవరికి వెళ్తాము? ఒక వీధిలోకి వెళ్తున్నాం, ముందు మనం ఎవరింట్లోకి వెళ్తాం? అక్కడ మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తామా? లేదా పరిచయం లేని వాళ్ళ ఇంటికి వెళ్తామా? అసలు అంటే మనం ఒక వీధిలోకి వెళ్తున్నప్పుడు, ఒక ఊరైనా ఒక వీధిలోకి వెళ్ళినా, లేకపోతే ఒక ప్రాంతం మనం వెళ్ళినా, అక్కడ ముందు మనం ఎవరింటికి వెళ్తాము అంటే అక్కడ మనల్ని ఎదిగిన వారు,
మనకి బాగా పరిచయం ఉన్న వారు, మన స్నేహితులు కానీ, మన బంధువులు కానీ, మన అన్నీ కానీ, మన తమ్ముడు కానీ, మన అక్క కానీ, మన చెల్లి కానీ, ఎవరైనా మనకి తెలిసిన వారు ఉంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళమంతా వెళ్ళిపోవడం. ఎందుకు? వారికి మనకు ముందే ఉంది, పరిచయం ఉంది, రిలేషన్ ఉంది. అలాగే చనిపోయిన తర్వాత 2 లోకాలు ఉన్నాయి. అదే పరలోకము, నరకలోకం ఉంది. ప్రజల పరలోకం అనేది దేవుడు నివాసించే స్థలం, నరకలోకం అనేది దురాత్మలు ఉండే స్థలం. ప్రజల ఇప్పుడు పరలోకం వెళ్ళాలి అంటే పరలోకములో ఉన్న దేవుడికి ముందే మనకు పరిచయం భూమిపై ఉండాలి. హల్లెలూయా. ఈ భూమిపై యేసయ్యతో మనకి సహవాసం లేకపోతే ప్రభుని ఎందుకు ప్రార్థన చేయాలి? యేసయ్యని నమ్ముకోవాలి. నమ్ముకోకపోతే అక్కడికి వెళ్ళాం. ఎందుకు వెళ్ళావు తెలుసా? చెప్తాను నేను. ప్రజల పరలోకం ఇప్పుడు మనం అందరం చనిపోయిన తర్వాత ఆ గేట్ ముందుకు వెళ్ళాలి. ఏ గేట్ ముందుకి? ఆ పరలోక గేట్ ముందు మనం నిలబడాలి. లోపలికి వెళ్దాం కాబట్టి గేట్ ముందు నిలబడాలి. అయితే ఆ లోపలికి వెళ్ళాలంటే లోపల ఉన్న వ్యక్తి మనకి ముందు తెలిసి ఉండాలి, పరిచయం ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు మన పరిచయం ఉందనుకోండి, కలుపుకోండి. అక్కడ వేరే వాళ్ళు మన తెలియని వస్తే ఏమంటారు? ఎవరు మీరు అని అంటారు. మనకి తెలిసిన లోపల ఉన్నాడనుకో మనం ఏం చేస్తాం? మీ ఓనర్ ఫలానా వ్యక్తి, ఆయన పేరు ఫలానా, ఆయన స్నేహితుడు, మీరా రెండు సార్ బాబు. తెలియని వ్యక్తి అయితే మనకు చదువుగా వెళ్ళాం. హల్లెలూయా. అలాగే పరలోకంకి వెళ్ళేకుంటే ఆ పరలోకంలో ఓనర్ ఎవరో తెలుసా? అంటే ఇంటి ఓనర్ మనకు తెలిసి ఉంటే ఆ ఇంట్లోకి మనం, ఇంటి ఓనర్ గా మనకు తెలియకపోతే మనం వెళ్ళలేము. అలాగే దేవుడు పరలోకానికి ఓనర్. మీకు అర్థమవుతుంది కదా ఎందుకు దేవుడు నమ్మాలో? దేవుడు పరలోకానికి ఓనర్. చచ్చిపోయిన తర్వాత ప్రతి ఆత్మ, ధనవంతుడు పేదోడని లేడు, చిన్నోడు పెద్దోడని లేడు, వృద్ధుడు యవనస్తుడని లేడు, ప్రతి వ్యక్తికి మనం అవసరం. ఎవరు తప్పించుకున్నామన్నా తప్పించుకోలే కాదు, ధనమించుకున్నదమన్నా జరగదు. ప్రజల మరణం అనేది ప్రతి వ్యక్తి ఎదుర్కోవాల్సిందే. అందరు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అయితే వెళ్ళిపోయిన తర్వాత పరలోకంలోకి వెళ్ళాలని ఆశ అందరికీ ఉంటుంది. కానీ వెళ్ళే ముందు ఒకరు పరీక్షించుకోవాలి. ఆ పరలోకంలో ఉన్న వ్యక్తితో, ఆ పరలోకంలో ఉన్న ఓనర్ గారితో మనకు పరిచయం ఉందా, మనకి ఏమైనా బంధం ఉందా తెలుసుకోవాలి. నిజలా ఆ బంధం లేకపోతే లోపలికి వెళ్ళలేం కావాలి. ఆ బంధం ఉంటేనే లోపల మనం వెళ్ళగలం. ఆ పరలోకానికి ఓనర్ ఎవరో తెలుసా? భూమిని ఆకాశంలో చేసిన దేవుడు, ఆయనే యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసుక్రీస్తు అని ఎందుకు నమ్మాలో తెలుసా? ఆయన ఏది ఇచ్చేస్తున్నాడు కాదు. ఆయన ఎందుకు నమ్మాలంటే మన ఆత్మ రక్షించబడ్డాడు. మన లోపల ఆత్మ. హల్లెలూయా. బయటికి కనిపిస్తున్నామే, ఇది కేవలము దేహం మాత్రమే. ఇది డెడ్ బాడీ అంటారు. చనిపోయినప్పుడు డెడ్ బాడీ మీకు తెలిస్తే శవము అంటారు. హల్లెలూయా. శవం అంటే ఏంటి? మనం ఏమంటాం? చనిపోయాడు, చనిపోయాడు అంటే ఆ మనిషి అక్కడ ఏదైనా ఉన్నంత లేనట్లే. దేహాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు? మట్టిలో పట్టేస్తారు. ఎందుకు పట్టేస్తారు? ఉన్నట్టు అది బాడీ, పై వస్త్రమే. ఒరిజినల్ వెళ్ళిపోయింది. ఒరిజినల్ ఎవరు తెలుసా? ఆత్మ. ఆత్మ లోపల ఉంటుంది. అసలు ఇప్పుడు జోసఫ్ అన్న నేను ఉన్నాను అంటే నేను ఇది కాదు, మీకు అనిపిస్తుంది కాదు, లోపల మరొక వ్యక్తి ఉంటాడు. అదే ఆత్మ అంటారు. తెలుసా? చనిపోయినప్పుడు చనిపోయాడు అంటే ఒక వ్యక్తి వెళ్ళిపోతున్నాడు అప్పుడే. హల్లెలూయా. ఆ వెళ్ళిపోయిన వ్యక్తే మీరు, మీ అంతగా ఆత్మలో ఉన్నాయి. ఆ ఆత్మ పరలోకం పోవాలి. హల్లెలూయా. ఆ పరలోకం పోవాలంటే పరలోకంకి మానైన దేవుడితో మీకు భూమి మీద ఉన్నప్పుడే సహవాసం ఉండాలి. అదే ప్రార్థన, అన్నిటి ఆరాధనలు. లేదనుకోండి మనం ఏం అవ్వలేము, ఆ పరలోకంలో మనం ఎంత రావలేము. అన్ని భూమిపై ఉండగానే మనం ఏం చేసి ఉండాలి? దేవునితో మనకి సహవాసం ఉండాలి. అందుకే మనం ప్రార్థన చేయాలి. అందుకే యేసయ్యని నమ్ముకోవాలి. యేసయ్యని ఎందుకు నమ్ముకోవాలండి? మాకు ఇల్లు ఉన్నాయి, మాకు బళ్ళు ఉన్నాయి, మా కళ్ళు ఉన్నాయి కదలయ్యా. లోకస్తులు అనుకోవచ్చు. బుద్ధి లేని వాడు ఏమనుకుంటాడు? దేవుడు లేదని బుద్ధి తమ హృదయంలో అనుకుంటారు. వారు చెడిపోయిన వారు. చూసారా? దేవుని భయం కలిగిన ఎంత జాగ్రత్తగా బతుకుతాడు, దేవుని భయం లేనివాడు ఎంత భక్తిగా బతుకుతాడు. మీరు చూడండి, తల్లిదండ్రుల భయం ఉన్న పిల్లలు ఒకలా ఉంటారు, తల్లిదండ్రుల భయం లేని పిల్లలు మరొకలా ఉంటారు. తల్లిదండ్రులు అమ్మా నాన్నకి భయపడేవాడేమో ఎప్పటికప్పుడు తప్పు పనులు చేయకుండా జాగ్రత్త పడతాడు. అమ్మా నాన్న భయం లేనివాడు ఇష్టం వచ్చినట్టు ఉంటాడు. మీరు చూసి ఉంటారు తేడా. స్కూల్లో కూడా చూడండి, టీచర్ గారికి భయపడిన వాడు ఒకలా ఉంటాడు, టీచర్కి భయపడలేనివాడు మరొకలా ఉంటాడు. టీచర్కి భయపడిన వాడు బాగుపడతాడు, టీచర్కి భయపడలేని వాడు చెడిపోతాడు.
అప్పుడు బాగానే ఉంటుంది కొంతకాలం, తర్వాత దాని ప్రతిఫలం అనుభవించవలసి వస్తుంది. అలాగే భూమి పైన దేవుడు నమ్మలేని వాళ్ళు ఉన్నారు, దేవుడు నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు. దీని తర్వాత కనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ప్రాణం ఉండగానే, మనకి ఇంకా జీవితం ఉండగానే, మన యొక్క ప్రాణాలు ఉండగానే, భూమి పైన మనం ఉండగానే సృష్టికర్తైన దేవుడిని నమ్ముకోవాలి, యేసయ్యని మనం నమ్ముకోవాలి. ఎందుకంటే ఆయన మాత్రమే పరలోకానికి మార్గము, నేనే మార్గం సత్యం జీవం అని ఆయన మనకి చెప్పారు. కాబట్టి ఆయనను మాత్రమే మనం నమ్ముకున్నప్పుడు మనకు పరలోకం లభిస్తుంది. ఎందుకంటే పరలోకానికి వేరే ఓనర్ గారు లేరు. ఆ పరలోక రాజ్యానికి ఒకే ఒక ఓనర్, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన ఎందుకు విశ్వసిస్తేనే, ఆయన ఎందుకు నమ్మకం ఉంచితేనే తప్ప ఆ పరలోకంలో మనం వెళ్ళాలి. ఎందుకో తెలుసా? ఒక ఇంటికి వెళ్ళాలంటేనే మనకు ఆ ఇంటి ఓనర్ గారికి పరిచయం ఉండాలి, లేదా ఇంట్లో ఉన్న వ్యక్తితో మనకు పరిచయం ఉండాలి. ఇప్పుడే మనం ధైర్యంగా వెళ్ళగొడతాం. అలాంటి పరలోకంలో మనం వెళ్ళాలి అంటే ముందే ప్రభుత్వం మనకి పరిచయం భూపని ఉంటే ధైర్యంగా చక్కగా పరలోకంలోకి వెళ్తాం. హల్లెలూయా. అది కోట ఉంటుంది. నీకు లోపల ఉన్న యేసయ్య పరిచయం ఉందా? ప్రజలా అందరూ పరిచయం ఉంటేనే మనం చెప్పగలం. హల్లెలూయా. ఇప్పుడు మనకు ఆ లోపల ఉన్న వ్యక్తి తెలుస్తేనే కదా అతను పేరు పిలుస్తాం, అయ్యగారు నేనండి అని ఎప్పుడు చెప్తాను, నేనండి అని ఎప్పుడు చెప్తాను. ఆ లోపల ఉన్న వ్యక్తికి నేను ఎవరు ఉంటే తెలుసున్నా. తెలియని వ్యక్తికి నేనండి అని చెప్తే అంటాడు, నువ్వు ఎవరో నాకు తెలియదు అంటాడు. ప్రజలో మీరు ఎవరో నాకు తెలియదు అంటే అంటాడు. నేను ధైర్యంగా వెళ్ళి చేతి సార్ నేను అని చెప్పాలంటే ఆ సార్కి ముందే తెలుసు. అలాగే ఈ భూమిపై ఉంటాడని యేసయ్యతో మనం పరిచయం పెంచుకుంటేనే చనిపోయిన ఎలాగ చనిపోవాలి, ఎవరు తప్పించుకోవడానికి వీల్లేదు, అందరూ కూడా మరణం వస్తుంది. అయితే ఆ మరణం ఉంచక ముందే యేసయ్యతో సహవాసం పెంచుకోవాలి, దేవుడితో సహవాసం పెంచుకోవాలి, రోజు ఆయనతో మాట్లాడాలి, రోజు ఆయన సన్నిధిలో మనం ఉండాలి. ప్రజలో ప్రార్థనలో గడపాలి. అందుకే ఈ సంఘాల ప్రజలో అందుకే నాకు ప్రార్థన చేయడం, అందుకే మిమ్మల్ని రమ్మని ఆహ్వానించడం. ఎందుకో తెలుసా? ఎప్పటికైనా ఆయన దగ్గరికే మనం వెళ్ళాలి. ఎందుకో తెలుసా? ఆయన యుద్ధ నుంచే మనం వచ్చాం కాదు, ఆయన యుద్ధ నుంచే మనం వచ్చాం, ఆయన దగ్గరికే మనం వెళ్ళిపోవాలి. ఈ భూమి ఎలా శాశ్వతమైనది కాదు. ఎలా చెప్పగలరు? మన ముందున్న తాతలు ముత్తాతలు అందరూ కూడా వెళ్ళిపోయేవారు. హల్లెలూయా. మన తాతగారు ఉన్నారా? మన ముత్తాతగారు ఉన్నారా? ఎవరు లేరు. ఎందుకు? వారు మనకంటే వారు మనలాంటి జీవితం జీవించిన వాళ్ళే. వారికి చెప్పవచ్చు, వారికి జ్ఞానం ఉంది, వారికి అన్ని తెలుసు, కానీ వాళ్ళకి భూమి ఉండలేదు. ఎందుకు? మానవ జీవితము అలాంటిది, శాశ్వతమైనది కాదు. కాబట్టి బ్రతికి ఉండగానే ఎప్పుడు మనం వెళ్ళిపోతామో మనకి తెలియదు. అందుకే ముందే ప్రభుత్వం ఏమించుకోవాలి? సహవాసం, స్నేహము ఈ భూమిని మనం పెంచుకుంటే ఒకరోజు మనం కనుమూసిన వెంటనే ధైర్యంగా మనం ఎక్కడికి వెళ్ళచ్చు, ఆయన రాజ్యంలోకి మనం ప్రవేశిస్తాం. ఎందుకంటే ఆయనకు ముందే మనకి భూమిపైన ఏముంది. అప్పుడు గేట్ ముందు అనొచ్చు, యేసయ్య నా తండ్రి డాడీ అని నువ్వు వెళ్ళచ్చు. ఎందుకో తెలుసా? నీకు ముందే ఆ డాడీ లేదు ఉంది. అది నా కుమారుడా కమ్ అని అంటారు బాబు. ఎందుకంటే ముందే నీకు సహవాసం, ఆయనతో పరిచయం తెచ్చుకోవాలి. ఆయనతో సహవాసం మనకు లేకుండా మనం ఎలా పరలోకం వెళ్తాం, ఎలాగ పరలోకంలో మనం ప్రవేశిస్తాం. ప్రజలు అందుకే ప్రియమైన దేవుడు పెట్టారా, ఇది మన కష్టమైనది ఏమీ కాదు, ఇదే సమకరితో గురించి కాదు. మనం చెమట వచ్చేవలసిన అవసరము మన హృదయాన్ని ఇస్తే చాలు, మన మనసుని ఇస్తే చాలు. ప్రజలు మన రెండు చేతులు జోడించి, మన రెండు చేతులు పైకి ఎత్తి మనసారా ప్రభా అని పిలిస్తేనే మనకేం చాలు, సరిపోతుంది. మనకి ఏం చేయవలసిన అవసరమో అని చెప్పి దేవుడు పెట్టారా. మీ అందరికీ నేను కోరుతుంది ఒకటే, దేవుని నా ప్రభుని మనసారా ప్రేమించారు. ప్రభుని ఎప్పుడు కూడా మీరు తప్పుగా చూడద్దు, ప్రభుని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఆయన మాత్రమే మనకు నిత్య జీవం ఇవ్వగలరు. ఇక ఎప్పుడు మన తాకి కానీ, మన మేడమలో కానీ, మన అమ్మ నాన్న కూడా మనకు నిత్య జీవం ఇవ్వలేదు. హల్లెలూయా. ఆయన కలిగి ఉంటే ఈ లోకంలో మనకు బ్రతుకు బాగుంటుంది, ఆ లోకంలో కూడా మనం బ్రతుకు బాగుంటుంది. అది ఎప్పటికైనా వెళ్ళిపోవలసిందే. మనం చేశారు కాబట్టి ఆయన ముందే మనకి చెప్పి ఉంచారు కదా తెలుసా? మనమంట ఈ భూమి పైన యాత్రికులని పరదేశులు అంటే ఏదో ఒక రోజు భూమిని ఏం చేయాలి ఆయనే చెప్పారు. ఎవరు తెలుసా? దేవుడే చెప్పారు. ఇంకా ఎందుకంటే ఆయన మనం చేశారు కాబట్టి ఆయన అన్ని తెలుసు. తెలుసా? హల్లెలూయా. ఇప్పుడు పిల్లలు పుడితే ఆ పిల్లలకి నీ పేరు ఫలానా ఎవరు చెప్తారో తెలుసా? అమ్మ నాన్న చెప్తారు. ఆ పిల్లడు నువ్వు చెప్తున్నా ఏంటంటే అవును, ఎందుకంటే నువ్వు లేకముందే అమ్మ నాన్న పుట్టారు, నేను కన్నారు, వాళ్ళు నీ పేరు కూడా పెట్టారు. అంటే నీ పేరు ఇదే. హల్లెలూయా. నీ పేరు ఇదే అంటే నమ్మాల్సిందే, వినాల్సిందే. అలాగే దేవుడు మనను ముందే మనకు ముందుంది, మనల్ని సృష్టించి ఈ భూమిపైకి పంపించి ఆయన చెప్పారు, ముందే చెప్పేస్తాడు. ఏదో తెలుసా? నా కుమారుగా నా కుమార్తె ఏదో ఒక రోజు నా దగ్గర తిరిగి వచ్చేయాలి. నేను హాస్టల్లో జాయిన్ చేశాను. నీ చదువు అయిపోయిన తర్వాత నువ్వేం చేయాలి?
ఇంటికి వచ్చేసేయాలి. రైసలా కాబట్టి ఈరోజు మనం ఏం తెలుసుకున్నామో తెలుసా? ఏమైనా తెలిపెట్టారా? అమ్మ నాన్న పిల్లలకి చదువు కొన్నిసార్లు చదివించడానికి ఎక్కడ జాయిన్ చేస్తారు? హాస్టల్లో దూరంగా జాయిన్ చేస్తారు. ఏం చెప్తారో తెలుసా? నాన్న కొంతకాలం అప్పుడు ఆ సమయం చదువుకో, 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు చదువుకో, ఆ టైం అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఇంటికి వచ్చి చూడాలంటారు. అలాగే మనం కూడా దేవుని చేత భూమి అనే హాస్టల్లోకి వచ్చాం. హల్లెలూయా. టైం అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వచ్చే ఇస్తారు. అప్పుడు మనం అందరం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ప్రతిదీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అందుకే ఆ టైం వచ్చేకుంటే ప్రభుత్వం మన జాగ్రత్త పెడతాం, ప్రభుత్వం మన సహవాసం తెచ్చేసుకుంటే ధైర్యంగా వెళ్ళిపోవచ్చు. మిమ్మల్ని తీసుకెళ్ళి దేవదూతలు వస్తాయి. దేవదూతలు వచ్చి ఆ స్వాగతం పలిగితే హ్యాపీగా మీరు పరలోకం ఎలాంటి లోకం ప్రభు చెందింది అది కూడా మనం తెలుసుకుందాం. పరలోకం అనేది చాలా అందమైన లోకం. ఇలాంటి లోకం కాదు. బంగారు వీధులు ఉంటాయి. అక్కడ ఏదో తెలుసా? కింద టైల్స్ ఉండవు. పరలోకం కింద ఏముందో? కింద ఏముంటుంది? బంగారంతో చేయబడిన భూమి. అది భూమి కూడా కాదు. దేంతో చేయబడిన లోకమంతా కూడా ప్యూర్ గోల్డ్, వేడి బంగారంతో బంగారు వీధులు. ఏ వీధులు ఉన్నాయి పరలోకంలో? ఇప్పుడే కారు వీధులు ఉన్నాయి, కారు రోడ్లు ఉంటాయి కదా, అక్కడ బంగారు వీధులు ఉన్నాయి. చాలా బాగుంటుంది పరలోకం. ఆ లోకం ఇవ్వడానికే దేవుడు మనందరినీ ప్రేమిస్తూ ఇలాగ సేవకుల్ని ఏర్పాటు చేస్తూ, ప్రాంతాలను ఏర్పాటు చేస్తూ, మీరు బాగా బ్రతకండి, నాతో జీవించండి, టైం ఏదైనా తీసేస్తాం. మనకంటే బలవంతులు భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మన ముత్తాతలు భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎవరి భూమి పైన లేరు. మనం కూడా ఒకరోజు వెళ్ళిపోవాలి. కాబట్టి బ్రతికుండగానే ఆయన తెలుసుకొని ఆయన సహవాసం చేయాలి. యేసయ్య ఎవరో తెలుసా? ఆయనకు వచ్చిన వారిని ఎంత మాత్రమునో త్రోసివేయడు. త్రోసివేసేవాడు నా దేవుడు కాదు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన అంటే చిన్న వాక్యం దేవుడు మన హృదయములలో దీవించిన కాదు. ఆమె దేవుడు అందరికీ గొప్పగా దీవించిన కాదు. ఆమె కనిపిస్తుందాం, ముగించుకుందాం, చిన్న ప్రార్థన చేస్తాం. కనిపిసుకోండి. మీకు ఎక్కడ బాధ ఉంటే అక్కడ మీ చేతులు చేయాక పెట్టండి. మరొక చేతిని ప్రభు వైపు ఎత్తండి, పరలోకం వైపు, ఆకాశం వైపు ఎత్తండి. మహోన్నతుల గొప్ప ప్రేమ గల దేవా, మీ పవిత్రమైన నామంలో ప్రార్థిస్తున్నాను. మీ పిల్లల కోసం ప్రార్థిస్తున్నాను. దేవా, మీ పిల్లలు ఎటువంటి శ్రమతో కష్టాలతో వచ్చారో ప్రభా, వాళ్ళ ఓదార్పులో ఆదరణ ఇవ్వండి. వారు ఎదుర్కొన్న ప్రతి సమస్య నుంచి జయమివ్వండి. ఒకవేళ కోర్టు తెలుసుకుంటే బాధపడి వచ్చింది దేవా, ఆ కోర్టు